వాళ్ళకేం పని మనకేం పని ఏ మొదలు ఊరికేనావురా గౌరవం ఈ వాళ్ళ ఒక్కొక్కరు పట్టి ఎప్పుడు మొన్న వ్యక్తం పోరండి మేము దూరం కసుకున్నాము ఏదో 10 లక్షలు లాభతే మేము దూరం కసుకున్నాము మీరేం చేసేది వచ్చి ఎన్ని దూరం వచ్చిందో అంటే 10 లక్షలు కావాలా వస్తుంది దూరిస్తేనే అది ఆయన మీరు పక్కకి పలా చేస్తారు పోరండి అది ఆనలో ఎటు వీకిండో మాకు దొరుకుతున్నప్పుడు మీరు తెంకోవాలి మాదేం మరి అంతే మరి నేను కిడ్నాప్ చేసిన 10 లక్షలు ఇస్తే ఇట్లా పెడతామని చెప్పిన అమ్మ ఇట్లా మీరేం వచ్చారు ఎన్ని రోజులకు వచ్చారు ఏం చేసినావు పొలగాన్ని ఫోన్ నా జేబులు నా జేబులకి వెళ్ళి నీకు ఫోన్ వచ్చింది నీకు తెలియదు నీకు నేను చేయలే ఫోన్ నేను వేరే ఫోన్ చేశాను మీకు కాదు నా పాయింట్కి వెళ్ళి నేను మాట్లాడినట్టు నీకు వచ్చింది ఏమో లెక్కది కానీ ఆ పొలగా నీ పక్కలే పోయినారు నేను మళ్ళీ దాసరి మళ్ళా పట్టుకుందామని దొరుకుతాడు నాకు దొరికితే మళ్ళీ అదే పని చెప్తామని పట్టుకుంటున్నాను దొరుకుతుంది ఎటు పోయినాయి మాకు ఇక నాకు ఆంధ్రది 10 రోజులే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేడు నిన్ను చూసి మా నాదేం ఎడుతుండో ఎడుతుండేటో ఎటు వీకినేమో నాన్న ఊరాడుతుంది బంద్ అయింది అడుగు మంచిగా అన్నాడు 31st కానీ దావత్ కానీ మంచిగా జమేసుకున్నాం అనుకున్నాం నమ్మేసి 10 లక్షలు మీరు పోయి సెట్టారని పైడు మా మీద ఇంట్లో మరి పైసలు మంచి 10 లక్షలు వస్తే మంచి దావతు అవుతుండే అందరు 10 లక్షలు పైసలు ఇవ్వాలి ఉంటే పోతాయి నువ్వు ఇజ్జత్ చూడాలా రేపు పూలు ఏమంటారు అరే పైసల కోసం దిగలేదు కిడ్నాప్ చేయాలో తినాలా చేయాలా మరి ఏదో పైసలు వస్తుంది కిడ్నాప్ ఏమి జరగదు ఇజ్జత్ ఎప్పుడు మీకు ఇచ్చినప్పుడు అర్థమైందా అది ఇయ్యాలి రేపు అప్పుడు పట్టిస్తుంటే ఏది కాదు చెయ్యాలా తినాలి ఓడేమో అది దొరకమా ఎందుకు దొరుకుతాం నెక్స్ట్ లేకుండా దొరకరు వాడు ఏం చేసిన ఇప్పుడు నువ్వు ఏదైతే దొరికినావు అకస్మాత్తుగా వస్తే దొరికినావు అసలుగా దొరుకుతుంది అకస్మాత్తుగా చెప్పి రావద్దు ఏదైనా చెప్పి రాదు మరి మీరేం ఖర్చు రాదు బట్రా మీరేం ఏం అడుగుతారు నాకు ఉన్నాడా పోర్రాని నేనే మళ్ళా పెడతాను అది మీకిందో పచ్చకి లేనాడు నాకు తెలియదు నేను లెంగ్త్ దొరుకుతున్నాను రేపు తచ్చి పడుతు నిన్న మాకు అదే పని కట్టుకుంటా ఉంటాం అనుకున్నాం కానీ ఇప్పుడు అది వేరే విషయంలో ఒప్పుకున్నాం మేము ఆఫీస్లో ఇప్పుడు మొన్న చేసింది నష్టమైంది మళ్ళా వేసుకొని మళ్ళీ నష్టం ఇస్తామని అది లేకులు బంద్ అయిపోయింది ఇంకేం దావత్ పోతుంది అన్నీ అయిపోయింది దావత్ కోసమే ప్లాన్ చేసినాం కానీ ఇంట్లో లేదు బుంటోళ్ళు ఎవరు తీయరు మాకు మీరు చేసి కార్పొరేషన్ వాళ్ళు మీరు చెప్పకపోతే రూపాయి ఆడి వచ్చినాయి కొన్ని రాలేదు కొన్ని వచ్చినాయి ఫోన్కి అవుతుంది అప్పుడు వచ్చినా కానీ ఫోన్ బ్యాలెన్స్ వేసుకోవద్దు ఏం వేసుకోవద్దు ప్రస్తుతం ఇప్పుడు వస్తుంది బంద్ అయింది ఇంకో నేను రోజుకి వచ్చినావు నేను పోలీసులను పట్టి బురైతుందా కాదు ఇప్పటి నుంచి వీడియోలలో ఏం పెట్టకూడదు మేము పోవడం ధ్యాము ఏ సంగతి మాకు తెలియదు
వీడియో పెట్టి ఎట్లా వీడియో తీసుకొని దొంగతారన్నా పెట్టాలా పెడితే అందరికి సమాచారం వస్తుంది. అన్ని కాదు ఏం పెట్టదు వీడియో వీడియో పెట్టకముందే రావాలి. ఎందుకు వాళ్ళు అడుగుతారు మరి? ఎవరు అడిగారు? ప్రూఫ్ ఎవరు అడిగారు? ఎందుకు అడుగుతారు? పైసలు వస్తే వీడియోలు పెడతలేరు అంటారు. ఎన్ని వచ్చినాయి వాళ్ళ పైసలు? మీకు ఎన్ని వచ్చినాయి? దానికైతే ఫోన్కైతే మేము తింటున్నామా? మాకు అవసరం లేదు. కెమెరా తీస్తలేదు ఏదని మొత్తం బీరువాళ్ళు తీస్తారు. దాన్ని ఒక్కడే తీసిరు. సీఎం బంద్ చేయి ఇంకా నువ్వు బడిజరా వీడియోలు దొంగతనం వీడియోలు చేయకూడదు. అటు అటు చెప్పు దొంగతనం అంటే చేయమని. ఏం వీడియోలు చేయకూడదు.